హలో, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్. మనం ప్రాజెక్ట్ సాధన దీంట్లో గ్రూప్ 1కి సంబంధించినటువంటి మెయిన్స్ ప్రీవియస్ క్వశ్చన్స్ డిస్కస్ చేస్తున్నామండి. ఇప్పటి వరకు మనం లా, ఎథిక్స్, గవర్నెన్స్ ఈ 3 ఏరియాస్కి సంబంధించిన క్వశ్చన్స్ చూసాము. కాకపోతే దాంట్లో ప్రీవియస్ క్వశ్చన్స్ లేకపోవడం వల్ల కొన్ని ప్రాక్టీస్ క్వశ్చన్స్తో మనం మోడల్ ఆన్సర్స్ ఎలా రాయాలో నేర్చుకున్నాం. ఇప్పుడు మనకి పాలిటీ నుండి మిగిలిన సబ్జెక్ట్స్ అన్నిటికీ ప్రీవియస్ క్వశ్చన్స్ అవైలబుల్గా ఉన్నాయి. సో ఆ క్వశ్చన్స్ని తీసుకొని వాటిని సాల్వ్ చేద్దామండి. పాలిటీ వాళ్ళ డిస్కషన్, దీనికి సంబంధించినటువంటి పీడిఎఫ్ డిస్క్రిప్షన్ లింక్లో అవైలబుల్గా ఉంటుంది. ఆ పీడిఎఫ్ చూసుకోవచ్చు. ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ అన్నీ కూడా సబ్జెక్ట్ వైజ్గా కేటగరైజ్ చేస్తున్నాయి. సో అవన్నీ కూడా చూసుకోవచ్చు. ఏదైనా కొంత వాల్యూ అడిషన్ నోట్స్ ఉంటే దాన్ని కూడా మీతో ఆ ఫోల్డర్లో షేర్ చేయడం జరిగిందండి. ఆ లింక్ క్లిక్ చేసి అవన్నీ మీరు యాక్సెస్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఒకసారి దీంట్లో ఉండే సిలబస్ ఏంటో చూద్దాం. ఇండియన్ కాన్స్టిట్యూషన్ అండ్ ఇట్స్ సేలియంట్ ఫీచర్స్, అంటే కాన్స్టిట్యూషన్ దాంట్లో ఉన్న ఫీచర్స్ అని ఇచ్చారు. ఫంక్షన్స్, డ్యూటీస్, వేటికి సంబంధించి యూనియన్ అండ్ స్టేట్ గవర్నమెంట్స్కి సంబంధించిన ఫంక్షన్స్, డ్యూటీస్. ఇష్యూస్ అండ్ ఛాలెంజెస్ దేనికి సంబంధించినవి? ఫెడరలిజంకి సంబంధించి. రోల్ ఆఫ్ గవర్నర్స్, డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పవర్స్ బిట్వీన్ యూనియన్ అండ్ స్టేట్స్, దానికి సంబంధించిన ఇష్యూస్ అండ్ ఛాలెంజెస్. మీకు గుర్తుందా? ఇదే సిలబస్ మనం లాలో ఫస్ట్ పార్ట్లో చదువుకున్నాం ఉంటుంది, దాన్ని పాలిటీలో చదువుకుంటాము అని చెప్పాను. గుర్తుందా అండి? లా సిలబస్ చూసినప్పుడు మనము ఇది చదువుకున్నాం. సరే, సో ఇది సేమ్ అనమాట. ఆ తర్వాత రూరల్ అండ్ అర్బన్ లోకల్ గవర్నమెంట్స్, ఖచ్చితంగా ఒక క్వశ్చన్ దీని నుంచి వస్తుంది. పార్లమెంట్, స్టేట్ లెజిస్లేచర్స్, వాటికి సంబంధించిన ఇష్యూస్, జ్యుడిషియరీ. సో ఇవి 5 క్వశ్చన్స్. ఈ 5కి సంబంధించి మనకి 50 మార్క్స్కి, అంటే టోటల్గా 5 ఏరియాస్ నుంచి 5 క్వశ్చన్స్, 50 మార్క్స్కి పాలిటీ నుంచి మనకు క్వశ్చన్స్ వస్తాయి. జాగ్రత్తగా కనుక పాలిటీని చదివి పెట్టుకుంటే మనం ఈజీగా దీని నుంచి ఎక్కువ మార్క్స్ స్కోర్ చేసుకోవచ్చు. మరి క్వశ్చన్స్ దీంట్లో ప్రీవియస్గా ఎలాంటివి అడుగున్నారో వాటిలోంచి ఒక 5 క్వశ్చన్స్ సాల్వ్ చేద్దామా? ఫస్ట్ చూడండి, ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనేటటువంటిది ఫెడరల్ ఇన్ ఫామ్, ఫెడరలే చూడడానికి, బట్ యూనిటరీ ఇన్ స్పిరిట్, బట్ ఇంప్లిమెంటేషన్లో మాత్రం యూనిటరీ. డిస్కస్ అన్నారు. 2016లో ఈ క్వశ్చన్ అడిగారండి. కమెంట్ బ్రీఫ్లీ ఆన్ ఫినాన్షియల్ రిలేషన్స్, ఎవరి మధ్య? యూనియన్ అండ్ స్టేట్స్ మధ్య ఫినాన్షియల్ రిలేషన్స్ చెప్పండి. ఇరిటెంట్స్, అంటే ఆ ఫినాన్షియల్ రిలేషన్స్లో ఇరిటెంట్స్ ఏంటి అని అడిగారు. ఇది కూడా 2016లో అడిగిన క్వశ్చన్. మూడోది చూడండి, పవర్స్ అండ్ ఫంక్షన్స్, దేనికి సంబంధించినవి? ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి సంబంధించి పవర్స్ అండ్ ఫంక్షన్స్ ఏంటి? రోల్ ఇన్ ప్రొటెక్టింగ్ ది రిప్రజెంటేటివ్ డెమోక్రసీ, అంటే ఎలక్షన్ కమిషన్ యొక్క రోల్ ఏంటి అని అడిగారు. సో అది 2012లో అడిగిన క్వశ్చన్. జ్యుడిషియల్ రివ్యూకి, జ్యుడిషియల్ యాక్టివిజంకి మధ్య డిఫరెన్స్ ఏంటి? మరి ఆల్సో సైడ్ ది ఇంపార్టెంట్ డెసిషన్స్ ఆఫ్ సుప్రీం కోర్ట్ ఆన్ 2 సబ్జెక్ట్స్. జ్యుడిషియల్ రివ్యూ మీద, జ్యుడిషియల్ యాక్టివిజం మీద ఇంపార్టెంట్ సుప్రీం కోర్ట్ జడ్జిమెంట్స్ ఏమన్నా ఉంటే చెప్పండి. 2007లో అడిగిన క్వశ్చన్. పంచాయత్ రాజ్ అనేటటువంటిది గాడ్ దట్ ఫెయిల్డ్ అన్నారు. అంటే అన్నీ చేస్తుంది అని అనుకున్నాం, బట్ అది ఫెయిల్ అయింది అన్నారు. 2008లో అడిగారు. మరి 5 క్వశ్చన్స్కి మోడల్ ఆన్సర్స్ ఎలా రాయొచ్చో చూద్దామా? సరే, మరి ఫస్ట్ క్వశ్చన్ ఏంటో చూద్దాం. ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనేటటువంటిది ఫెడరల్ ఫామ్ కానీ యూనిటరీ స్పిరిట్లో, అంటే వర్కింగ్లో యూనిటరీ ఉంది అని చెప్తున్నారు. ఎలాగో డిస్కస్ చేయండి. అది 2016లో అడిగిన క్వశ్చన్ అండి. మరి దీనికి ఆన్సర్ ఎలా రాయాలో చూద్దాం. ఇంట్రడక్షన్ వచ్చేటప్పటికి ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనేటటువంటిది ఫెడరల్ సెటప్ విత్ స్ట్రాంగ్ సెంటర్ని ప్రొవైడ్ చేయడం జరిగింది. దేన్ని బేస్ చేసుకొని? అప్పుడున్నటువంటి పొలిటికల్, హిస్టారికల్, ప్రాక్టికల్ కన్సిడరేషన్స్ని బేస్ చేసుకొని కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ మరి ఈ ఫార్మ్ ఆఫ్ ఫెడరలిజంని, దాన్ని కేసీ వేర్ క్వాజీ ఫెడరలిజం అని అనడం కూడా జరిగిందనమాట. మరి ఏంటి ఆ ఫీచర్స్ ఒకసారి చూద్దాం. అందుకని బాడీలో ఫస్ట్ పార్ట్ ఫెడరల్ ఫీచర్స్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ గురించి జస్ట్ లిస్ట్ అవుట్ చేయడం జరిగింది, ఇంపార్టెంట్వి. యూనిటరీ ఫీచర్స్ ఏంటి ఇండియన్ కాన్స్టిట్యూషన్లో, అవి కూడా కొన్ని బ్రీఫ్గా మెన్షన్ చేయడం జరిగింది. సో అందువల్ల ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనేటటువంటిది ఈ రెండింటి మధ్య కాంప్రమైజ్ని తీసుకొని వచ్చింది. అంటే డివిజన్ ఆఫ్ పవర్స్ ఉంది. ఆ విధంగా నేషనల్ ఇంటిగ్రిటీ కోసం స్ట్రాంగ్ యూనియన్ని ఎక్సెప్షనల్ సర్కమ్స్టాన్సెస్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. కానీ ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి, ఏ విధంగా ఇండియన్ ఫెడరలిజం యొక్క నేచర్ చేంజ్ అవుతుందన్నది ఇంపార్టెంట్. సో అందువల్ల చూడండి, కంక్లూజన్కి వచ్చేటప్పటికి లేట్లీ కోయిలేషన్ పాలిటిక్స్,
ఫినాన్షియల్ బార్గెనింగ్ పవర్ స్టేట్స్ది పెరగడం, వీటి వల్ల ఇండియన్ ఫెడరలిజంలో స్టేట్స్ యొక్క రోల్ స్ట్రాంగ్ అవుతుంది. ఇంతకుముందు సెంటర్ దీనికంటే స్ట్రాంగ్ ఉండేది, ఇప్పుడు అలా కాదు. సెంటర్ ఈజ్ ఈక్వల్ టు స్టేట్ అన్నటువంటి ఆ పొజిషన్కి వచ్చింది. బట్ మళ్ళీ ఇప్పుడు ఒకే సింగిల్ పార్టీకి మెజారిటీ ఉండడం, వీటి వల్ల ఫెడరలిజం మారుతూ ఉంది. బట్ ఏదేమైనప్పటికీ స్టేట్స్ యొక్క రోల్ మాత్రం బాగా ఉంది, బార్గెనింగ్ పవర్ అన్నది మనం చెప్పచ్చు. సో ఆ విధంగా కంక్లూజన్ ఇక్కడ రాసాం. అదే డిఫరెంట్ కంక్లూజన్స్ ఇంకేమన్నా పాసిబులా దీనికి ఆలోచించండి. ఇంట్రడక్షన్కి వచ్చేటప్పటికి రోల్ ఆఫ్ గవర్నర్ రీసెంట్గా కాంట్రవర్సీ అయింది, అలాగ కూడా మనం స్టార్ట్ చేయొచ్చు, కరెంట్ అఫైర్స్తో స్టార్ట్ చేయొచ్చు అనమాట. సెకండ్ క్వశ్చన్ చూడండి, ఫినాన్షియల్ రిలేషన్స్, యూనియన్ మరియు స్టేట్స్ మధ్య ఫినాన్షియల్ రిలేషన్స్ గురించి బ్రీఫ్గా రాయండి. వాటి మధ్య ఉండేటటువంటి ఇరిటెంట్స్ ఏంటి, ఇరిటెంట్స్ అంటే ప్రాబ్లమ్స్ ఏంటి అని అన్నారు. సో రీసెంట్ కాంట్రవర్సీ, కరెంట్ అఫైర్స్తో దీని ఇంట్రొడక్షన్ మొదలుపెట్టాను ఇక్కడ. రీసెంట్ కాంట్రవర్సీ జిఎస్టీ కంపెన్సేషన్, ఇది రెండిటి మధ్య, యూనియన్ అండ్ స్టేట్స్ మధ్య అంటే సెంటర్ అండ్ స్టేట్స్ మధ్య ఉండేటటువంటి టెన్షన్స్, ఫినాన్షియల్ టెన్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని లైమ్ లైట్కి తీసుకొని వచ్చింది, వాటిని ఫోకస్ చేసింది ఇప్పుడు. మరి ఫినాన్షియల్ రిలేషన్స్ ఏ విధంగా ఉన్నాయి, ఆర్టికల్ 268 నుంచి ఆర్టికల్ 293 వరకు సెంటర్ స్టేట్స్ మధ్య ఫినాన్షియల్ రిలేషన్స్ ఏంటి అని డిఫైన్ చేయడం జరిగింది. ట్యాక్స్ పవర్స్ కానీ, ట్యాక్స్ రెవెన్యూ డిస్ట్రిబ్యూషన్ కానీ, నాన్ ట్యాక్స్ రెవెన్యూ డిస్ట్రిబ్యూషన్ కానీ, గ్రాంట్ ఇన్ ఎయిడ్స్, బారోయింగ్, వీటన్నిటికీ సంబంధించి ఒక్కొక్క లైన్ మీరు రాసుకోవచ్చు. ఫినాన్షియల్ రిలేషన్స్ ఎలా ఉన్నాయి అన్నప్పుడు కాన్స్టిట్యూషన్లో ఈ విధంగా ఇచ్చారు. అయితే ఇరిటెంట్స్, ప్రాబ్లమ్స్ ఈ విధంగా ఉన్నాయి. ఏంటి, ఎక్కువ రెవెన్యూ పవర్స్ ఏమో సెంటర్కి, రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువ ఉండేదేమో స్టేట్స్కి, అది కాన్స్టిట్యూషన్లో ఉన్న ప్రాబ్లం. సెస్ అనేటటువంటిది డివిజిబిలిటీ లేదు, అది నాన్ డివిజిబుల్, అంటే సెంటర్ దగ్గర మాత్రమే ఉంటుంది, స్టేట్స్కి రాదు. ఫినాన్స్ కమిషన్ ఇచ్చేటటువంటి హారిజాంటల్ డెవల్యూషన్లో బాగా ట్యాక్స్ కాంట్రిబ్యూట్ చేసిన స్టేట్స్కి ఏమో తక్కువ డబ్బులు, స్టేట్స్ ఎక్కువ బాగా అండర్ డెవలప్డ్ స్టేట్స్కి ఏమో ఎక్కువ డబ్బులు వెళ్తున్నాయి. సో అది కొంతమంది క్రిటిసైజ్ చేస్తున్నది. ఇంకొకటి, సెంట్రలీ స్పాన్సర్డ్ ప్రోగ్రామ్స్ స్టేట్స్ నడకుండా ఇష్టం వచ్చినట్టుగా తీసుకొని వస్తుంది సెంటర్. 70:30 అంటుంది. మరి ఆ 30% అయినా స్టేట్స్ ఖర్చు పెట్టాలి కదా, మనీ ఎక్కడి నుంచి వస్తుంది? సో మమ్మల్ని అడగకుండా చేస్తున్నారు. ఒకవేళ ఫండ్స్ ఇచ్చినా సరే ఈ పర్పస్కే వాడాలి అంటున్నారు. మాకు అది అవసరం లేకపోవచ్చు, వేరే దానికి అవసరం అవ్వచ్చు. సో ఈ విధంగా సెంటర్ మరియు స్టేట్స్ మధ్యలో ఫినాన్షియల్గా ప్రాబ్లమ్స్ అనేటటువంటివి ఉన్నాయి. ఇంకేమైనా ఉన్నాయి చూద్దామా? రైట్. సో ఇవన్నీ కూడా ఛాలెంజెస్ ఉన్నప్పటికీ జిఎస్టీని కలెక్టివ్గా పాస్ చేశాము, అవునా? సెంటర్ అనేటటువంటిది మరి వివిధ రకాల సర్కామ్స్టాన్సెస్లో, ఫర్ ఎగ్జాంపుల్ అగ్రికల్చర్ కానీ, హెల్త్ కానీ, ఇవన్నీ స్టేట్ లిస్ట్లో ఉన్న ఏరియాస్, వీటిలో సెంటర్ కాంట్రిబ్యూషన్ చేస్తుంది. జిఎస్టీని ఇంప్లిమెంట్ చేయడం, ఇవన్నీ కూడా ఫిస్కల్ ఫెడరలిజం స్ట్రాంగ్గా ఉంది, రెసిలియంట్గా ఉంది అన్నదానికి ఎగ్జాంపుల్. అంటే మనం ఎండ్ చేసేటప్పుడు స్టేట్మెంట్స్ని పాజిటివ్ మోడ్లో ఎండ్ చేస్తున్నాం. ఇంట్రొడక్షన్లో ఇదిగో ఈ విధంగా కరెంట్ ఇష్యూలో ఇలా ఉంది. బాడీలో 2 పార్ట్స్, ఒకటి అసలు ఫినాన్షియల్ పవర్స్ ఎలా డివైడ్ అయ్యి ఉన్నాయి, రెండో పార్ట్ ఏమేం ప్రాబ్లమ్స్ ఉన్నాయని రాసాం. ఇక్కడ మరి కంక్లూజన్ వచ్చేటప్పటికి ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా సరే మన ఇండియన్ ఫెడరలిజం, ఫిస్కల్ ఫెడరలిజం స్ట్రాంగ్గా ఉంది అని రాసాం. రైట్. థర్డ్ క్వశ్చన్ చూడండి, ఎలక్షన్ కమిషన్ యొక్క పవర్స్ అండ్ ఫంక్షన్స్ ఏంటి, దాని యొక్క రోల్ ఏంటి, రిప్రజెంటేటివ్ డెమోక్రసీని ప్రొటెక్ట్ చేయడంలో ఎలక్షన్ కమిషన్ యొక్క రోల్ ఏంటి అని అడిగారు. 2012లో ఈ క్వశ్చన్ అడిగారండి. ఇవాళ మనం చూస్తున్న క్వశ్చన్స్ అన్నీ ప్రీవియస్ క్వశ్చన్స్, ఇంతకుముందు అడిగున్నవి. ఇవి వస్తాయి అని కాదు, వీటికి ఎలా ఆన్సర్స్ రాయాలి తెలిస్తే ఇయర్ వచ్చే క్వశ్చన్స్కి ఆన్సర్స్ రాయొచ్చు అని. ఇవే క్వశ్చన్స్ వస్తాయి అన్నది కాదు, ఆ ఐడియా కరెక్ట్ కాదు. సరే, మరి దీనికి సంబంధించి చూడండి, ఆర్టికల్ 324 ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి ఎలక్షన్స్కి సంబంధించి సూపరింటెండెన్స్, డైరెక్షన్ అండ్ కంట్రోల్ ఇవ్వడం జరిగింది. ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ని కండక్ట్ చేయడం కోసం ఆర్టికల్ 324 కింద ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాని అపాయింట్ చేయడం జరిగింది. ఓకే, డైరెక్ట్గా ఆన్సర్ స్టార్ట్ చేశారు. మరి పవర్స్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, వైస్ ప్రెసిడెంట్, పార్లమెంట్, స్టేట్ లెజిస్లేచర్ వీటికి ఎలక్షన్స్ని కండక్ట్ చేస్తుంది. దాని దృష్ట్యా పవర్స్ అండ్ ఫంక్షన్స్ 3 రకాలుగా కేటగరైజ్ చేశారు. అడ్మినిస్ట్రేటివ్ పవర్స్ ఒక 2-3 రాయండి, అడ్వైజరీ పవర్స్ ఒక 2-3 రాయండి, డిస్క్వాలిఫికేషన్ వాటన్నిటిలో. క్వాసీ జ్యుడిషియల్ పవర్స్ 2-3 రాయాలి. క్వాసీ జ్యుడిషియల్ అంటే మరి ఎవరు డిస్క్వాలిఫై అవ్వబడ్డారు ఇవన్నీ తెలియాలి కదా, అందుకోసం. సో వీటికి సంబంధించి ఇలా వీటికి హెడ్డింగ్స్గా పెట్టుకొని 2-3 సెంటెన్సులు రాయాలండి. నేను డిస్క్రైబ్ చేయకుండా జస్ట్ హెడ్డింగ్స్ పెట్టి వదిలేశాను.
మరి ఇంపార్టెన్స్ ఏంటి? ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి ఇంపార్టెన్స్ ఏంటి? ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ని కండక్ట్ చేయడము. అది వన్ ఆఫ్ ది బేసిక్ స్ట్రక్చర్ అయినా, బేసిక్ ఫీచర్స్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ అయినా? ఎస్. డిస్ప్యూట్ రెజల్యూషన్, అవునా? యాక్టివ్గా ఎంగేజ్మెంట్, అంటే ఓటర్స్ని ఓట్ చేసేందుకు వాళ్ళ నుంచి యాక్టివ్ ఎంగేజ్మెంట్ తీసుకొని రావడంలో ఎలక్షన్ కమిషన్ యొక్క రోల్ ఉందా? ఇంకా చూడండి, ఎలక్టోరల్ రిఫార్మ్స్ని ప్రపోజ్ చేయడం, దాన్ని ఇంప్లిమెంట్ చేయడంలోను, లోకల్ బాడీస్ వాటికి సంబంధించిన ఎలక్షన్స్ని స్ట్రెంగ్తెన్ చేయడంలోనూ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా రోల్ ఉందా? ఎస్. సో వీటి గురించి ఒక 2 లైన్స్ రాసుకోవాలి. ఒక్కొక్క దాని గురించి ఒక 2 లైన్లు దాని కింద రాసుకుంటే మరి మన బాడీ కంప్లీట్ అవుతుంది. పవర్స్, ఫంక్షన్స్ రాసాము, దానికి సంబంధించిన ఇంపార్టెన్స్ రాసాము. మరి కంక్లూజన్ ఎలా రాయొచ్చు? అది వచ్చినప్పటి నుంచి 1950s నుంచి ఎలక్షన్ కమిషన్ అనేటటువంటిది గ్రేట్ క్రెడిబిలిటీ. సో దానికంటూ ఒక నమ్మకం, క్రెడిబిలిటీ ఉంది అని చెప్పారు. సో ఫర్దర్గా కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ ద్వారాను, ఫినాన్షియల్ అటానమీ ద్వారాను ఇంకా ఎలక్షన్ కమిషన్ని స్ట్రెంగ్తెన్ చేయాలి. అది డెమోక్రసీని ఎన్హాన్స్ చేస్తుంది అన్నారు. యాక్చువల్గా అండి, ఎలక్షన్ కమిషన్కి కూడా పవర్స్ లిమిటెడ్గానే ఉన్నాయి, రైట్? సో ఆ కంటెక్స్లో కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ ఇవి తీసుకొని రావాలన్నది ఎప్పటి నుంచో ఉన్న సజెషన్. దాన్ని మనం కంక్లూజన్లో యాడ్ చేసుకున్నామన్నమాట. మరి 4th క్వశ్చన్ చూద్దాం. జ్యుడిషియల్ రివ్యూ, జ్యుడిషియల్ యాక్టివిజంకి సంబంధించి డిస్టింగ్విషన్, తేడా ఏంటి? మరి ఇంపార్టెంట్ సుప్రీంకోర్టు డెసిషన్స్ ఏంటి ఈ రెండింటికి సంబంధించిన వాటి మీద అంటున్నారు. సో ఈ కంటెక్స్లో దీన్ని 2017లో అడగడం జరిగిందండి. జ్యుడిషియల్ రివ్యూ అంటే ఏంటి? జ్యుడిషియరీ అనేటటువంటిది కాన్స్టిట్యూషనాలిటీని ఎగ్జామిన్ చేయడం, చట్టాలు, ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్, స్టేట్, సెంటర్ అన్నీ, దాన్ని జ్యుడిషియల్ రివ్యూ అంట. జ్యుడిషియల్ యాక్టివిజం అంటే ఏంటి? జ్యుడిషియరీ ప్రొయాక్టివ్గా సోషల్ జస్టిస్ని, రైట్స్ని ప్రొటెక్ట్ చేయడం కోసం మెజర్స్ తీసుకోవడాన్ని మరి జ్యుడిషియల్ యాక్టివిజం అంట. మరి ఈ రెండింటికి సంబంధించిన డిఫరెన్స్ ఏంటి అన్నది ఒక పాయింట్. సో ఇక్కడ సపరేషన్ ఆఫ్ పవర్స్ ప్రిన్సిపల్స్ని ఫాలో అవ్వదు, ఇక్కడ సపరేషన్ ఆఫ్ పవర్ ప్రిన్సిపల్ని ఫాలో అవుతుంది. సో ఇది కాన్స్టిట్యూషన్లోనే క్లియర్గా దానికి ఆ పవర్ని డిఫైన్ చేయడం జరిగింది. ఇది ఇండైరెక్ట్గా కాన్స్టిట్యూషన్లో ఎక్కడా డిఫైన్ చేయలేదు, బట్ దానికి ఉన్నటువంటి జ్యుడిషియల్ రివ్యూ స్కోప్ని పెంచుకుంటూ వెళ్ళి జ్యుడిషియల్ యాక్టివిజం అనేటటువంటిది వచ్చింది. సో అలా డిస్టింగ్విషన్ చేశాం. ఆ తర్వాత సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్, జ్యుడిషియల్ రివ్యూ వీటికి సంబంధించి కేశవానంద భారతి కేసు అయితేనేమి, ఇందిరాగాంధీ వర్సెస్ రాజ్ నారాయణ్ కేసు అయితేనేమి, ఇవి రాస్తారు. సో కేశవానంద భారతికి ముందు ఉన్నటువంటి చాలా జడ్జిమెంట్స్ కూడా ఉన్నాయండి, జ్యుడిషియల్ రివ్యూకా అవునా కాదా ఇలాంటివి. వాటితో పాటు నేనేం సజెస్ట్ చేస్తానంటే కొత్తవి రాయండి. 2G స్కామ్ కేస్, 2G స్కామ్కి సంబంధించి జ్యుడిషియల్ రివ్యూ వచ్చింది. సో దాని రోల్ ఎంతవరకు ఉన్నింది, రైట్? ట్రిపుల్ తలాక్ జడ్జిమెంట్, అది జ్యుడిషియల్ యాక్టివిజం అంటాం. ఎందుకంటాము? యంగ్ లాయర్స్ అసోసియేషన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ, ఇదేంటి? మన అయ్యప్ప స్వామి టెంపుల్కి సంబంధించిందనమాట. సో ఇలాంటివి రీసెంట్ ఎగ్జాంపుల్స్ కూడా మీరు రాస్తే ఈ క్వశ్చన్లో బాగుంటుందన్నది నా ఒపీనియన్. మరి కంక్లూజన్కి వచ్చేటప్పటికి ఏం చేద్దాం? జ్యుడిషియరీ అనేటటువంటిది రైట్స్ ఆఫ్ సిటిజన్స్ ప్రొటెక్ట్ చేయాలి, కానీ సపరేషన్ ఆఫ్ ప్రిన్సిపల్స్ పవర్ని కూడా, ఆ పర్టికులర్ దాన్ని కూడా మరి బ్యాలెన్స్ చేయాలి. అందుకే జ్యుడిషియల్ రెస్ట్రైంట్ అంటారండి. జ్యుడిషియరీ యాక్టివ్గా ఉండాలి, కానీ తన లిమిట్స్లో తను ఉండాలి. ఆ పదాన్ని జ్యుడిషియల్ రెస్ట్రైంట్ అంటారు. జ్యుడిషియల్ రెస్ట్రైంట్ అనేటటువంటిది వే ఫార్వర్డ్ అన్నట్టుగా ఇక్కడ మనం రాసుకున్నాము. వెరీ వెరీ ఇంపార్టెంట్. జ్యుడిషియల్ రివ్యూ గురించి క్వశ్చన్ వచ్చే స్కోప్ ఎక్కువ ఉంది. మరి మన ఫైనల్ క్వశ్చన్ వచ్చేటప్పటికి పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్ అనేటటువంటిది గాడ్ దట్ ఫెయిల్డ్ అన్నారు. అంటే ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఎంతో మనం దాని మీద నమ్మకం పెట్టుకున్నాం, కానీ ఎన్నో ప్రాబ్లమ్స్ దాన్ని ఇది చేస్తున్నాయి అని 2008లో అడిగారు. ఇంట్రడక్షన్కి వచ్చేటప్పటికి పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్స్ ఎలా ఎవాల్వ్ అయ్యాయి బ్రీఫ్గా కొద్దిగా రాస్తాం. బాడీకి వచ్చేటప్పటికి అసలు ఏంటి, అవి ఏ ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తున్నాయి. పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్స్ ఇక్కడ అర్బన్ లోకల్ బాడీస్ గురించి రాయకూడదు, రైట్? సో ఏమేమి ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తున్నాయి రూరల్ లోకల్ గవర్నమెంట్స్ అన్నది రాసుకుంటారు. కంక్లూజన్ వచ్చేటప్పటికి వే ఫార్వర్డ్, ఏం చేద్దాం మరి, ఏ విధంగా మరి దీన్ని ప్రాబ్లమ్స్ నుంచి బయట తీసుకొని రావచ్చు, ఈ విధంగా మీరు కంక్లూడ్ చేయొచ్చండి. దీనికి నేను ఆన్సర్ రాయలేదు, బట్ ఈ ఫ్రేమ్వర్క్ని దృష్టిలో పెట్టుకొని ఆన్సర్ రాయడానికి ప్రయత్నించండి. మోడల్ ఆన్సర్ కావాలంటే వీడియో కింద టైప్ చేయొచ్చు కూడా మీరు. ఇవి వాల్టికి సంబంధించినటువంటి 5 క్వశ్చన్స్ అండి, ప్రీవియస్ క్వశ్చన్స్. రేపు కూడా మనం పాలిటీ మీదే క్వశ్చన్స్ రాయబోతున్నాం. దానికి సంబంధించి ఇంపార్టెంట్ విషయాలు ఏంటి అవన్నీ తెలుసుకుందాం. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.